హాయ్ గైస్, ఈరోజు అయితే మేము మా సొంత ఇంటికి పోతున్నాం అన్నట్టు. మా ఊరికి ఫస్ట్ అమ్మ నేను ఇద్దరమే పోతా అనుకున్నాం. మెల్లిమెల్లిగా రజిత ఓకే అయింది. ఇప్పుడు నేను రజిత మా పిల్లలు మా అమ్మ అనుకున్నాం. తర్వాత ఏంటంటే మళ్ళీ సాగర్ వాళ్ళు వస్తా అన్నారు. సాగరు జాను వాళ్ళ పిల్లలు ఇట్లా అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఇద్దరం అవుతా అనుకున్న వాళ్ళు ఇప్పుడు అందరం అవుతున్నాం. మా అన్ననేమో నిన్నెళ్ళిండు అన్నట్టు. మా అన్న వదిన వాళ్ళ పిల్లలు నిన్నెళ్ళిర్రు. మొత్తానికైతే ఫ్యామిలీ అందరం మా సొంత ఊరికి వెళ్తున్నాం అన్నట్టుగా. అంటే మొత్తం అటే ఉండడానికి కాదు, అట్లా పోవాలనుకున్నాం అన్నట్టు. అట్లా ఒకసారి పోయేస్తే బెటర్ ఉంటుంది అని చెప్పి అట్లయితే వెళ్ళొస్తా అనుకున్నాం. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా అక్కడికి వెళ్ళక. కాబట్టి ఒకసారి వెళ్ళొస్తే అప్పుడు కొంచెం మనశ్శాంతి అనిపిస్తుంది అన్నట్టు. అందుకోసమని అందరం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో తీస్తా, చూడుర్రి. ఇప్పుడైతే మరి అమ్మ వాళ్ళు రెడీ అయ్యారా లేదా అనేది చూద్దాం. అక్కడికైతే వెళ్తా, ఓకేనా? చూడుర్రిగా. ఏడికోతా అన్నం మరేమైంది? ఎప్పుడు పోతాం అనుకున్నాం? అబ్బా అంత లేదు అమ్మ, నువ్వే చెప్పమ్మా. అమ్మ కాదు, ఫస్ట్ ఎట్లా పోదా అనుకున్నా, ఏం కథ అన్నాడు అమ్మని. ఇంకా రెడీ అయ్యారు అనుకున్నా మీరు ఆల్రెడీ. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. తీసుకొచ్చిన ఆల్రెడీ జేబులో పెట్టుకుని నాన్నకి తీసుకొచ్చిన. మొహంతో వెళ్ళిందా అమ్మ? అమ్మ చలికాలం పెట్టుకోకమ్మా. ఓకే, మరి నేను బస్కు రావాలా? ఏదు అందరం బైక్స్ మీదనే. కాకపోతే ఏంటంటే రజిత, నేను, జానవి, కుమారస్వామి, చాందినమ్మ అందరం నా బైక్ మీద, మీరు నలుగురు దీని మీద. ఫోటో ఎందుకు కొడతారమ్మా? కొట్టరు. చాలానా వాడది. ఎందుకు చెప్పు, నేను చెప్తా. ఎందుకంటే నా బైక్ సెకండ్ హ్యాండ్ కాబట్టి అది ఎక్కడదో, అది నెంబర్ ఇది కాదు. అరే నెంబర్ వంకర పెట్టుకోరా, అరే నెంబర్ వంకర పెట్టుకోరా. ఆగు, ఇక్కడ చూడు ఒకసారి. నేను దోమలు ఓడుకునే అనుకున్నా చూస్తే, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మొత్తానికి ఇంటికైతే వచ్చేసినాం మేము. ఆగు, మామూలు కూడా స్టార్ట్ చేసిండు, ఆడు రీల్ ఇస్తుండు. గిల్లకెళ్ళరా. ఇగో ఇప్పుడు ఎక్కడికైతే వచ్చేసినాం. అదే అదే చూసిరు కదా, ఇంటికైతే వచ్చేసినాం మేము. ఇంటికైతే హ్యాపీ వేరు. ఇక మావాడు చూడు, రాజాది రాజా రాజమార్తాండ. ఎన్ని రోజులు అవుతుందన్న ఇది? అవును. వీళ్ళు ఎట్లా ఉత్తరా చూసుడు తప్ప ఇంకేం చేసుడు డాడీ. మేము తీసుకున్న ఉయ్యాల, మేము ఊగుతున్న ఉయ్యాల అచ్చి ఊగుతుండు. ఏదో సంపాదించి పెట్టినట్టు. ఇక్కడ చిన్న పొరడు అనుకుంటుంటా డాడీ. అంటే అది ఇంటికి రాగానే ఇక మా అన్లి బాబాయ్ అయితే వచ్చేసిండు ఇక్కడికి. తెలుసు కదా మా చెల్లె సమీరా వాళ్ళ డాడీ. ఇదేంటంటే స్కూల్ అన్నట్టుగా. ఈ స్కూల్ ఎక్కడంటే మా ఇంటి ముందే ఉందన్నట్టు. చూసిరు కదా, ఇది మా ఇల్లు, ఇదేమో స్కూలు. అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. ఎందుకోసం ఉన్నారంటే రేపు ఎలక్షన్స్ అన్నట్టు. రేపు ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు చాలా మంది వచ్చిర్రు. ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. ఒకసారి ఇటు చూడుర్రి, ముళ్ళ కంచె ఎట్లా వేసిర్రో. అక్కడి నుండి పడితే ఇక్కడ దాకా కంచెనేసిర్రు. ఎందుకు వేసిర్రంటే పోయినసారి మొత్తం గోడలు వలగొట్టుకుంటూ ఉరికిరు లోపలికి అన్నట్టు. అందుకోసమే ఈసారి మంచిగా కట్ట దిట్టంగా వేసిర్రు అన్నట్టుగా. ఎంతెత్తే ఏం లాభం.
రజిత బియ్యం అయితే గడుగుతుంది, అంటే మనిషికి ఒక పని మీద ఉన్నారు అన్నట్టుగా. రజితనేమో బియ్యం గడుగుతుంది, జానేమో టమాటాలు గడుగుతుంది, కూరగాయలు గడుగుతుంది అన్నట్టు. మా పిల్లలేమో తినుడు మీద పడ్డారు. అమ్మనేమో ఈ బుడ్డోని ఎత్తుకుంది. ఈ బుడ్డోడు అంటే మా బుడ్డోడు, మా బుడ్డోడు అంటే తమ్ముని బుడ్డోడు. ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే కొడ్డ లోడ తీసి కొడతా. సాగరు నేనైతే వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చినాం. రజిత అయితే కూర వండుతుంది ఇప్పుడు. అంటే ఫస్ట్ టమాటా కూరనే వండుకుంటాం అనుకున్నాం, కాకపోతే ఇక్కడ ఏంటంటే టమాటా కూరతోని మా ఇంట్లో ఒక్కరు తినకున్నా గానీ నాకు నచ్చది, బాధ అనిపిస్తుంది. పోయి చికెన్ తీసుకొచ్చుకున్నాం అన్నట్టుగా. అసలు బాధపడేది ఎవరో తెలుసా? నేను సాగరు. నువ్వు నవ్వే నవ్వంటున్నావు, నవ్వన్నందుకని నవ్వాలి. నవ్వే నవ్వే అంటారు. నవ్వు తినిగ తినిగ తినిగ. హాయ్ బ్రో. హాయ్. ఇక్కడ అందరు ఎలక్షన్ జరిగా అరే ఆలుగు మంటేసుకున్నారా? అవునా? ఆగు. మరి ఇంతమందికి ఏమన్నావు? మంటెత్తే పొగత్తే వాళ్ళు ఏమంటారేమో వేయకురా అని అన్నావు అన్న. వాళ్ళు కూడా మంట వేసుకున్నారుగా, మనం చూసేసిరాలు. ఇగో నన్ను ఓనిత్తలేదు, స్నానానికి అడ్డున్నది. నేను చేస్తా అంటే ఇంట లేదు, నేనేమో వీడియో తీసుకోవాలి. ఇగో మా పాప ఇట్లా ఎత్తుంది చూడుర్రి. నువ్వు తలస్నానం చేస్తావా? మరి జరుగు. మరి నేను నెత్తి స్నానం చేస్తా. నేను నెత్తి స్నానం చేస్తే అయిపోతున్నా వెంటనే. నేను నెత్తి స్నానం చేస్తే అయిపోతున్నా వెంటనే. ఇక్కడ పొయ్యి మంట నేనేసిన, కాకపోతే ఇక్కడ నీళ్లు నేను కాబెట్టుకుంటే స్నానం చేసేదేమో మా బేబీ. అట్లున్నది కథ. ఇప్పుడే జరిపిన జాను కట్ట జరపలే నేను ఇప్పుడు. ఈ కట్ట జరిపిందా నేను? ఇంకేందేమంటావు? అదే మంట వచ్చిందిగా, అదే మంట వచ్చిందిగా. నా కొడుకు చూడు ఏం చేస్తుండో. అవి నీళ్లు పోతున్నాయట, దాన్ని ఎట్లా ఆపాలని మస్తు ప్రయత్నిస్తుండు, కానీ కుదురుతలేదు. నీళ్ళు పోతున్నాయా? ఇప్పుడు ఏం చేస్తా అనుకుంటున్నా? ఆపుతావు దాన్ని? ఆపు. ఎట్లా ఆపుతావు? ఆపు. నీళ్లు రాకుండా ఆపురా. అమ్మ బాబాయ్, నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. జనవి ఏం చేస్తున్నావు? ఏం చెప్తున్నా అని చూస్తుంది వచ్చి. ఇగో మా అన్న వచ్చి సెల్లిత్తుండు. ఇప్పుడు స్కూల్ దగ్గరనే ఉంది కదా, ఓటు తొందర వేయాలన్నట్టుగా. అంటే ఏమన్నాడో తెలుసా మా అన్న? మన ఇంటి దగ్గర పెట్టుకొని మనమే ఓటు లేట్ అయితే ఎట్లుంటదిరా? మనందరిలో లైన్ గట్లు అవసరమా? మన ఇంటి దగ్గర ఉంది, టక్కన మనమే ఫస్ట్ పోయేస్తే అయిపోతుంది కదా. ఫస్ట్ మనదే ఓటు పడాలని చెప్పి తొందర పోయేస్తుండన్నట్టు ఓటు. ఇంటికాడ మేము ఏమనుకొని వచ్చినామంటే ఒక్కరోజు ఉండి చూసి వెళ్దామని చెప్పని అనుకున్నాం. కానీ అమ్మ ఏం తెస్తుందంటే ఇప్పుడు అన్నం కూర అంటుంది అన్నట్టుగా నాకు అర్థం అయిపోయింది. అంటే ఎందుకంటే చాలా రోజులకు వచ్చినాం కదా అని చెప్పని అమ్మకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది, బాగా సంతోషంగా ఉంది. ఇప్పుడైతే పోదామని అంటలేదు, ఏమంటలేదు, అన్నం కూర అయితే అంటుతుంది. మరి పోయి నేనైతే అట్టి అంట, మరి ఏమంటుందో చూద్దాం. అమ్మ కాదు, ఇంటికి పోక ఇప్పుడు ఏంది కథ ఇదంతా? ఈ అన్నం ఏంది, కూర ఏంది? మనం ఏమనుకుని వచ్చినాం? అటు ఇటు పోదాం రా అని చెప్పానన్నా వచ్చినాం. మరి ఇదంతా ఎందుకు ఎత్తున్నావు? నాకు అర్థం కాదు. ఎంతైనా మన ఊరే మన ఇల్లే. అయితే మళ్ళా 4 మంది ఇచ్చిపోతే అత్తనని పోతే అయ్యో 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 ఒక్క ఇంటికాడనే ఒక 10 నుంచి 20 నిమిషాలు అవుతుంది. వాళ్ళందరూ చూసి ఇప్పుడే పోతావా, మీ ఇల్లు కాదా, మీ ఊరు కాదా, ఎప్పుడు వచ్చినా కానీ మీరు గుడ్డిగా లెక్క ఇటు వస్తున్నావు అక్కడ పోతున్నావు అని అందరూ మటన్ పెట్టి. ఇక వాళ్ళ కోసమైనా మన ఊరు కోసమైనా 3 రోజులు ఏంటిది నడమ్మ బట్టలు బిడ్డలు అనేది నడుపుకోమన్నాడు. ఆడుకో ఏం చేస్తావు? అగో అమ్మ మన పనులు లేవమ్మా. ఎంతనే కానీ నాకు కూడా పానం కొట్టుకుంటుందా ఉండాలనిపిస్తుంది. మరి ఇంటికాడ ఏమన్నా ఒక్క రోజులో పోతామని అప్పుడు ఎందుకన్నా? ఇక అనిపించింది కానీ నాకు కొంచెం పానం కొట్టుకుంటుంది. పోలాలి, ఇంటింత పానం అడిత పానం ఉంది. మళ్ళీ అందరేమో కట్టుంటుందా, నీ ఇంటికి వచ్చి నీ గంట కూర్చోవాలి, నీ ఇంటికి వచ్చి నీ 2 గంటలు కూర్చోవాలి, నేను మాట్లాడాలని ఉంది, నా ఎత్త కుదరని చెప్పుకోవాలని ఉంది, నువ్వు ఉన్నప్పుడు అన్నీ చెప్పుకుంటుంది అని అందరూ అనబెట్టింది. సరే వాళ్ళ మాట కాదని పోతే వాళ్ళకేమనిపిస్తుంది? అప్పుడు ఈ చెల్లి పోతే కాదు కానీ మస్తు బిల్డప్ వచ్చింది అని అంటారు. ఈడున్నా ఆడున్న ఒక్క తీరు ఉండాలంటే ఇవ్వాలన్నా పోతే రేపు పోదాం, లేకపోతే 2 పోదాం అంతే. అట్టికన్నా కానీ నువ్వు ఎప్పుడంటే అప్పుడే పోదాం. నువ్వు వారం అన్నా 10 రోజులన్నా 20 రోజులన్నా ఉందాం పోతాం. ఎందుకంటే ఇప్పుడు ఉందామని
అంటే అబ్బా, దొంగ. ఎంతేనమ్మా సొంత ఇల్లు అంటే అది ఆనందం వేరు సంతోషం వేరమ్మా. ఎంతైనా మన సొంత ఇంటికి మనం అత్తే ఆ సంతోషం అది వేరేగా అంతే. వచ్చిన తర్వాత ఇదంతా చూసుకుంటే ఎంత బాధ అనిపించింది అంటే మస్తు బాధ అనిపించింది. మళ్ళీ ఇప్పుడు పోతే ఏంటంటే చెప్పలేని బాధ అన్నట్టు. అందుకే అమ్మ అన్నట్టుగా 2 రోజులైనా 3 రోజులైనా 5 రోజులైనా అమ్మ ఇష్టం ఎప్పుడు పోదా అంటే అప్పుడే ఇంటికి పోదాం. బాగా మెత్తమైన ఊరైపోయాయి, కొన్నేళ్ళ నుంచి ఉన్న ఊరైపోయాయి. అందుకని కొంచెం కొట్టుకుంటుంది. ఎట్లా కొట్టుకుంటుందంటే ఓ టైప్ ఏమో ఉంటే మంచిగా ఉండనిపిస్తుంది, ఓ టైపులనేమో బతుకులు లేకపోయి ఇక్కడ అని మళ్ళీ అట్లా కొట్టుకుంటుంది. అటు ఇంత పానం ఇటు ఇంత పానం కొట్టుకుంటూనే ఉన్నది. చేసినా కానీ తప్పదుగా మరి. అమ్మ ఏం చేసింది తెలుసా, ఈ 4 రూమ్లకు పోకుండా ఇక మొత్తం ఇట్నే చూసుడు, ఇట్నే ఆలోచించుకున్నాడు, ఫోటో ఉంటే ఫోటో ఇట్నే చూసుడు, బీరువని అట్నే చూసుడు, ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుంది అమ్మ. ఆ వీడియో అయితే అయిపోగానే టైంకు నేను తీయలేదు, మర్చిపోయినా. అయితే అయిపోయి ఇక ఎందుకు కొడుతున్నావు ఇది చెప్పు. ఇంత మంచి కళ్యామాకు చెట్టు కొట్టే పడుతుంది. ఎందుకంటే ఈ కళ్యామాత ఆకుని ఎండబెట్టుకొని కూరలకి జాను ఎతికి ఎంత మంచిగా సిమ్మటిది కాలు చూసుకుంటుంది. మొత్తం మేనై ఇక్కడ ఉన్న కొద్దీ మొత్తం ఆమె చెప్పి అమ్మ అయితే ఇంటికి తీసుకెళ్తా అంటుంది. అయ్యో ఎంత మంచిగా ఉంది, కానీ కింద మాత్రం మొత్తం ఆమె కాలు సిమ్మట్లే ఊసిపోతున్నాయి. ఏం చేస్తుంది, ఆడ తీసుకుపోయి బండలు పెడితే ఆ బట్టలు అనేది పెట్టుకోవచ్చు. అక్కడ సెల్ఫ్ లేవు కదా, బాధ అవుతుంది. నిజమే. ఇక్కడ ఉన్న కొద్ది అంటే ఏదైతే గుడ్డు పెట్టుకుంది మనం అప్పుడే తీసుకెళ్ళలేదు ఉండే అమ్మ ఇది. అప్పుడు తీసుకుపోతే ఇంత మాసం పో వచ్చినప్పుడు నా వాదిన నీళ్ళు బట్టి కడిగి అంత సిమ్ పట్టింది. ఈ బెడ్ కూడా తుక్క అవుతుంది అమ్మ, బెడ్ కూడా తుక్క అవుతుంది, మొత్తం తుక్క అయిపోయింది. మొత్తం పడేయాలి. ఇది వాడేసి ఇంకొకటి తీసుకుంటే ఇక ఒక తీరు బాగుంటుంది. ఎంత పడేయాలి, ఆ కూలర్ కూడా మంచిగా ఉంది కానీ చేర్చుకుంటే సూపర్. లేదు అమ్ముకుంటా అమ్ముకుంటా చేర్చుకుంటే మంచిగా అవుతుంది. అవుతుంది కానీ వద్దు, సూపర్ ఉంది కానీ వద్దు. నువ్వు అట్టకలే అమ్మా, అన్న ఉండవుతలే. ఇట్లా గిట్టబోతుంది అట్లనే అట్లే పోతుంది మరి. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. అదంతా కింద కొట్టి పెట్టాలి. మెల్లగా తెగుతాయి అని ఏ కూర అది అరా, ఏ కూర అది? బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. వీడియో అయితే చూసిరు కదా, మేము ఎప్పటి నుండో అనుకున్నాం పోవాలని. ఫైనల్గా అయితే పోయినాం, వచ్చినాం. మా అందరికైతే మస్తు హ్యాపీ అనిపించింది అనుకో. ఇక అందరం అయితే ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు అక్కడ కొంతమంది ఏమన్నారంటే, మీరు ఇక్కడనే ఉంటే అయిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు పోతుర్రు, అట్లా వచ్చుకుంటూ పోతే మాకు బాధ అనిపిస్తుంది, మీరు ఇక్కడనే ఉండుర్రు, మీరు ఉన్నప్పుడే అందరం మంచిగా మాట్లాడినాం, చేసినాం, అందరం కలిసిమెలిసి ఉన్నాం కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా వేస్తారు ఉండురు అని చెప్పి మస్తు బతిమలాడారు అన్నట్టు. కొంతమంది అయితే మస్తు బాధపడ్డారు. ఇంటికి అమ్మ వచ్చిందని తెలిసి ఇంకొంతమంది ఇంటికి వచ్చి మాట్లాడారు అన్నట్టుగా. వాళ్ళ బాధలు వాళ్ళ సంతోషాలు అన్నీ చెప్పుకున్నారు అమ్మతోని. మళ్ళీ ఎప్పుడు పోతామంటే మేము అక్కడికి సమ్మక్క సారక్క జాతరకు పోతాం. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.